మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చాలా లాభసాటిగా ఉంటుంది. లాభాధిపతి చతుర్థాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. ద్వితీయంలో 4 గ్రహాలు ఉన్నాయి. రవి, బుధ, శుక్ర, రాహులు. కుటుంబ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. డబ్బు చేతికి అందుకొస్తుంది, కానీ ఉపయోగం ఉండదు. డబ్బులు వస్తాయి, కానీ అవసరానికి లేకుండా పోతుంది. ఎందుకు ఇలా అవుతుంది? అష్టమ శని, ఏలినాడు శని, అన్ని శనిలో అయిపోయి ఇంకా ఎందుకు ఈ బాధలు అనే ఒక రకమైన వైరాగ్యం ఏర్పడుతుంది. ఆరోగ్యరీత్యా కూడా స్కిన్ ఎలర్జీ సంబంధించిన విషయవహారాలు, ఇండైజెషన్, అసిడిటీ, అల్సర్ వీటికి సంబంధించిన విషయవహారాల్లో చాలా జాగ్రత్త ఉండడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయవహారాలు చేదాకా వచ్చి జరిపే అవకాశం గోచరిస్తుంది. గ్రీన్ కార్డ్, పిఆర్ కోసం చేసే ప్రయత్నాలు కాస్త నిదానంగా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా కుటుంబంలోని తల్లిదండ్రుల సహాయ సహకారాలు వీరికి చక్కగా లభిస్తాయి. ఏదైనా సరే సోదరి సోదరులు, తల్లిదండ్రులు మనకు అండగా నిలబడ్డారనే భావన ఎక్కువగా ఉంటుంది. కష్టపడి ఎదగాలి అనే భావన, ఆలోచన ఎక్కువ పెరుగుతుంది. మీ చేసే పనులను నీతిగా నిజాయితీగా ఉండగలుగుతారు. పక్క వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే రకం కూడా గ్రహగతులు గోచరిస్తోంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని అది మంచిదా చెడ్డదా ఆలోచించి ముందుకు వెళ్ళండి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అది ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా లేదా కుటుంబ పరంగా కూడా ఏదో రకమైన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది. అయితే ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా పిఆర్ కోసం, H1B కోసం, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. ఆలస్యమయ్యే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా లాభసాటిగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలోనే సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు చక్కగా అందించగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమని చెప్పచ్చు. శుభవార్తలు వినగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం కానీ, శివుడికి రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.